నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని 16వ వార్డులోని చౌడేశ్వరి మాత ఆలయ వీధిలో పింఛను లబ్ధిదారులకు చీఫ్ జీవి ఆంజనేయులు పెన్షన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించిన జీవి ఆంజనేయులు ప్రతి నెల పెన్షన్ అందుతున్న తీరుపై లబ్ధిదారులతో ముచ్చటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల పెంపుతో ఆయా కుటుంబాల్లో జరుగుతున్న లబ్ధిని పేదలు జీవికి వివరించారు. ఈ రోజు పెన్షన్లు పంచాం, మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో 62,35,000 పెన్షన్లు ఉదయం 6 గంటల నుండే పంచడం జరుగుతూ ఉంది. 1వ తారీఖు ఆదివారం వచ్చిందని ఈ రోజు 28వ తారీఖే పెన్షన్లు మొత్తం పంపిణీ చేస్తాం. ఇప్పటికే ఆల్రెడీ 11:30 గంటలకే 80% పూర్తయిపోయింది పెన్షన్ల పంపిణీ. ఆ విధంగా ఈ ప్రభుత్వం ఉదయం 6 గంటలకి మొదలుపెట్టి పెన్షన్దారులు వారి ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప కార్యక్రమం నడుస్తూ ఉంది. నెలకి 2,709 కోట్లు పెన్షన్లకు ఖర్చు పెడతా ఉంది. 62,35,000 మందికి సంవత్సరానికి 33,000 కోట్లు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఈరోజు రాష్ట్ర పేదల సంక్షేమం కోసం అలాగే సూపర్ 6 పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడము, అన్నదాత సుఖీభవ ఇలాంటి, అలాగే తల్లికి వందనం పథకం, ఇలాంటి పథకాలకి 70,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఖర్చు పెట్టడం జరిగింది. అట్లాగే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం. మరో 2-3 నెలల్లో కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన వారిని గుర్తిస్తున్నాం. సనాతన ధర్మంలో అత్యంత ప్రాశస్త్యం కలిగిన శ్రీరామచంద్రునిచే ప్రతిష్ఠించబడిన వినుకొండ శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి కొండకు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తుల చిరకాల కోరికైన గిరి ప్రదక్షిణ మార్గ నిర్మాణానికి మరియు నిత్య అన్నదానానికి అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు మరియు జిడిసిసిపి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ బాబా సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొండపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమ బాధ్యతను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య అన్నదాన సేవకులు జాజుల మాల్యాద్రికి అధికారికంగా అప్పగించారు. గుంటూరు అమ్మ చారి ట్రస్ట్ సేవకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవకులు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమంలో పోట్లూరి సైదారావు, మోటమర్రి వెంకట నరసింహారావు, జట్టి శ్రీనివాసరావు, జవ్వాజీ పూర్ణ, బద్దిక నరసింహారావు, కనుబాల వెంకటేశ్వర్లు, పిచ్చయ్య, యలవర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఘాట్ రోడ్డు దేవుడి సంకల్పంతో ఈ ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. పెద్దలు స్వామీజీలు పాదయాత్ర అనేది చెప్పులు లేకుండా చేయడం, అట్లాగే తార్ రోడ్డు అలాగే సిమెంట్ రోడ్డు కాకుండా మంచి మట్టి నేల మీద గిరి ప్రదక్షిణ, ఈ గిరి ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి, భగవంతుని ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి పెద్దలు గురువులు చెప్పడం జరిగింది. అందువల్లనే దీన్ని సిమెంట్ రోడ్డుగా కాకుండా గ్రావెల్ రోడ్డుతో నంబర్ 1 గిరి ప్రదక్షిణ రోడ్డు తీర్చిదిద్దుతాం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలుండి కాలయాపన చేశారు తప్ప ఈ ఘాట్ రోడ్డు పూర్తి చేయలే. పైన దేవాలయం పూర్తి చేయలేకపోయారు. ఎన్ఎస్పి కాలనీలో ఒక ఇటుక పెట్టలేకపోయారు, నిర్మాణం చేయలేకపోయారు. ప్రభుత్వ హాస్పిటల్ అని కబురు చెప్పారు, ₹1 నిధులు పనిచేయలే. ఆ విధంగా మరి గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయినవి పూర్తి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు ప్రజలు మా మీద నమ్మకంతో గెలిపించారు, ప్రజలు మా మీద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతని సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేయడం మా కర్తవ్యం, మా బాధ్యత. అందుకోసం గిరి ప్రదక్షిణ రోడ్డు ప్రజలు ఆశించిన విధంగా, పెద్దలు చెప్పిన విధంగా తొందరలోనే ఇది నిర్మాణం పూర్తి చేస్తాం. మరోటి కొండ మీదకి ఘాట్ రోడ్డు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో కొండకి ఘాట్ రోడ్డు పూర్తి చేస్తాం. ఇప్పుడు ఒక 4 కోట్లు అయింది. ఆ 4 కోట్ల తర్వాత ఇంకా 12.5 కోట్లు అవసరం ఉంటుంది. తార్ రోడ్డు వేయడానికి, ఆ సైడ్ వాల్స్ కట్టడానికి, డ్రైనేజ్ సిస్టమ్, వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ అరేంజ్ చేయడానికి. ఘాట్ రోడ్డు భవిష్యత్తులో కూడా పాడైపోకుండా
ఎక్కువ సంవత్సరాలు నాణ్యతా ప్రమాణాలతో ఉండటం కోసం వాటర్ డ్రైనేజ్ సిస్టము, సైడ్ వాల్స్, భక్తులకి ఇబ్బంది లేకుండా సైడ్ వాల్స్ రక్షణ కోసం ఇవన్నీ కూడా ఘాట్ రోడ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. దేవాలయ నిర్మాణానికి కమిటీ వాళ్ళు మంచిగా కృషి చేస్తున్నారు. అచ్యుత కోటేశ్వరరావు గారు, వారి కమిటీ సభ్యులందరూ కూడా దేవాలయ నిర్మాణానికి భక్తులందరి సహకారంతో కృషి చేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. దేవాలయం చుట్టూ కూడా ఒక పెద్ద ప్రాకార నిర్మాణానికి మొదట 4 కోట్లు శాంక్షన్ అయింది. భవిష్యత్తులో ఇంకా అవసరమైతే ఇంకా ప్రభుత్వం నుండి నిధులు తీసుకొస్తాం. CGF గ్రాంట్ ద్వారా దాన్ని కూడా పూర్తి చేస్తామని ఈ విధంగా మనం చేస్తున్నాం. అలాగే స్వామీజీ జ్ఞాన ప్రసన్న గారు, శ్రీ జ్ఞాన ప్రసన్న గారు, వారు ఘాట్ రోడ్డు అవ్వదు అని ప్రజలందరూ అనుకున్న సమయంలో ఈ ఘాట్ రోడ్డు పూర్తవుతుందని వారి చేతులతో సంకల్పం చేసి కొబ్బరికాయ కొట్టారు. ఘాట్ రోడ్డు ముందు మట్టి రోడ్డు పూర్తయింది కొండ మీదకి వెళ్ళటానికి. ఇంకా లోతు ఇంకా తీయాల్సింది ఉంది. అది భవిష్యత్తులో ఇంకా పూర్తి స్థాయిలో ఘాట్ రోడ్డు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం. తర్వాత తార్ రోడ్డు చేయాలి, చేస్తాం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే స్వామీజీ గారి చేతుల మీదుగా ఏ కార్యక్రమం ప్రారంభించినా భగవంతుడి ఆశీస్సులతో అది చక్కగా నిర్మాణం పూర్తవుతుంది. అసలు వినుకొండకి కొండ నిటారుగా ఉంటుంది, ఎక్కడ చూసినా రాయి కనపడుతుంది. దీని మీద ఘాట్ రోడ్డు కష్టము అని భావించిన సమయంలో మరి ప్రారంభమైంది, విజయవంతంగా ముందుకు పోతుంది. అట్లాగే ఈరోజు గిరి ప్రదక్షిణ రోడ్డు గతంలో కొద్ది భాగం చేసి ఆపేశారు. ఇప్పుడు మొత్తం పూర్తి చేయడానికి మేము సంకల్పం చేశాం. భక్తులకి సంతోషంగా మరి దేవుని యొక్క ఆరాధనలో ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు చేసి మళ్ళీ కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి తగిన విధంగా ఏర్పాటు చేస్తాం. ఈ ఘాట్ రోడ్డు నిర్మాణం, ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అట్లాగే భవిష్యత్తులో భక్తుల సహకారంతో పైన ఘాట్ రోడ్డు పూర్తయిన తర్వాత అప్పుడు మెట్ల రోడ్డు నిర్మాణం కూడా కమిటీ ద్వారా పూర్తి చేస్తాం భక్తుల సహకారంతో. సూక్ష్మంగా ఉన్న శక్తి, ఆ శక్తి చుట్టూ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు భక్తితో ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటారు. దేవుడితో వెళ్ళలేని వాళ్ళు, ఆ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు భవిష్యత్తులో వినుకొండలో కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవనోపాధి లభిస్తుంది వాళ్ళకి. ఇవాళ మనం అనుకుంటున్నాం ఒక కార్యక్రమం మొదలుపెట్టారు, ఇది ఎన్నో కార్యక్రమాలు ఇది అదే అని. కేవలం ఒక 5 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం ఇటువైపు చూస్తుంది. ఒక ఇందాకల నాయన ఎమ్మెల్యే గారు మొత్తం అంతా చక్కగా ఉదాహరించారు. పైన జీర్ణోద్ధరణ శ్రీరామచంద్రమూర్తి తనంతట తాను స్వయంగా ప్రతిష్ఠ చేసినటువంటి శివాలయం, అంటే యుగాల క్రితం నాటిది. అన్ని యుగాల నుంచి రాజులు లేరా, వేల లక్షల కోట్లున్న అధిపతులు లేరా, అధికారులు లేరా, కానీ ఈ తరంలో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి భాగ్యం దక్కింది. దాన్ని వారు ఎంతో సహృదయంతో, భక్తితో, సంస్కారంతో వారు దాన్ని దగ్గర తీసుకోవడం జరిగింది. ఇందాకలు వారు అన్నట్టు ఈ ఘాట్ రోడ్ మందిర నిర్మాణం నిమిత్తం దాదాపు 33 మంది అనుకుంటా కమిటీ సభ్యులను వేశారు. లోగడ 2 సార్లు నేను వాళ్ళని గమనించాను. ఒక తండ్రి చెబితే చిన్నపిల్లలు చేసే మాదిరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఏమీ ఆశించకుండా వాళ్ళు సర్వాన్ని కోల్పోతూ, ఒక విధంగా చెప్పాలంటే చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. చాలా మందికి తెలియదు, చెప్పాలంటే కోట్ల మందికే తెలియదు. ఒక్కసారిగా ఈ అద్భుతం బయటకు వస్తుంది. ఏమిటి అది? పైన ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ప్రతిష్టా కార్యక్రమం, ఘాట్ రోడ్డు పూర్తి చేయడం, గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి చేయడం. ఈ సందర్భంగా మాల్యాద్రి గారు ఏదైతే ఈ అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారో వారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, పైన మందిరం నిర్మాణంలో ఉంది, అక్కడ ఉన్న శిల్పులు తప్పితే భక్తులు ఎవరు ప్రస్తుతానికి వెళ్ళడానికి మందిరం అంటే దర్శనానికి అవకాశం లేదు. దాన్ని సంకల్పం చేసి ఒక దగ్గర బందీ చేశారు. కనుక భక్తులు వెళ్ళకపోయినప్పుడు కూడా అన్నదానం ఆగకూడదు. కాబట్టి ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో కిందనే అన్నదానం ఎంతమంది వస్తే అంతమందికి ఇప్పటి నుంచే, అంటే ఈ రోజు నుంచే మాల్యాద్రి గారు పెట్టగలిగితే ఇక్కడ అన్నదానం జరుగుతుంది, మనం ఏ టైంకి వచ్చినా పైకి వెళ్ళి రావచ్చు అనే భరోసా భక్తులకు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇలానే తర్వాత కంటిన్యూషన్ ఎప్పుడైతే ప్రతిష్ట అయిందో ఇది పైకి షిఫ్ట్ చేయబడుతుంది. అప్పుడు ఇంక ఇదే అన్నదాన్ని కంటిన్యూ అవుతుంది. మాల్యాద్రి గారు పైట అయితే 10 మందికి 20 మందికి అని అనుకోకుండా వారు కిందన ఒక పాయింట్లో పెడితే, అంటే ఈ రోజు నుంచి కంటిన్యూ అయితే బాగుంటుందని నా ఆలోచన. గిరి ప్రదక్షిణ కూడా వీలైన త్వరలో చాలా 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 విపులంగా ఎమ్మెల్యే గారు మొత్తం చెప్పారు. వారు అంత ఓన్ చేసుకుంటారని నేను అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక మనిషిగానో ఒక అధికారిగానో మీరు అనుకుంటే పూర్తయ్యేవి కాదు. ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. అది ఈ తరంలో వారికి, అలానే వారితో పాటు పనిచేసే భాగ్యం చాలా మందికి దక్కింది. ఈ గిరి ప్రదక్షిణ అంటూ అతి త్వరలో పూర్తి అవుతుంది. అయిన తర్వాత కూడా
ఇందాకలే వారితో నేను ఉదాహరించడం జరిగింది. 9 నుంచి 11,000 మంది జనంతో మొట్టమొదట గిరి ప్రదక్షిణ ఈ భూమి మీద దీనికి సంబంధించి వారి ఆధ్వర్యంలోనే ప్రారంభం అవుతుంది. అప్పుడు మళ్ళీ వీడియో సోదరులు అందరూ కూడా తప్పకుండా వచ్చి అద్భుతంగా ప్రపంచానికి ఈ విషయాన్ని తెలియజేయండి. వినుకొండ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డయాలసిస్ యంత్రాలు సమకూర్చుతామని మాట ఇచ్చారని, వారం గడవక ముందే జీవో విడుదలైందని, వినుకొండకు 5 డయాలసిస్ యంత్రాలు మంజూరయ్యాయని జీవి వెల్లడించారు. ముఖ్యమంత్రి మాటల మనిషి కాదని చేతల మనిషిని ఈ సంఘటన రుజువు చేసిందన్నారు. వినుకొండ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని, పూర్ణోదయ స్కీమ్ పల్నాడు జిల్లాను కూడా చేర్చనున్నారని, తద్వారా రైతులు ఎకరాకు ₹1,00,000 వరకు ప్రభుత్వ సాయం అందుతుందన్నారు. పల్నాడు జిల్లాలోని 7 శాసనసభ నియోజకవర్గాల శాసనసభ్యులు, ఎంపీ ఇన్ఛార్జి మంత్రితో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారని, పల్నాడు జిల్లా మహర్దశకు ఈ సమావేశం ఎంతో దోహదం చేస్తుందన్నారు. డయాలసిస్ కి 5 డయాలసిస్ మిషన్లు శాంక్షన్ చేశారు చంద్రబాబు గారు. మరో కొద్ది రోజుల్లోనే దాన్ని హాస్పిటల్ బిల్డింగ్ కట్టి దాన్ని ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఈ రోజు టెంపరీగా కూడా దాన్ని ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా అధికారులతో మాట్లాడుతున్నాం. 5 డయాలసిస్ మిషన్లు శాంక్షన్ చేసింది ప్రభుత్వం. చంద్రబాబు గారు అంటే అదండి. ఇక్కడ హామీ ఇచ్చెళ్ళారు, ఆడికెళ్ళి జీవో ఇచ్చి పడేశారు. దీన్ని అమలు చేస్తున్నాం. డయాలసిస్ చాలా సంవత్సరాల నుండి 6 సంవత్సరాల నుండి మనకు అవసరం ఉంది. వైసీపీ పాలన ఎందుకు చేయలేకపోయారు? ఒక డయాలసిస్ యూనిట్ కూడా పెట్టలేకపోయారు. ఓ బస్ షెల్టర్ కట్టారా? మనకి డయాలసిస్ అవసరం అయితే నర్సాపేట పోవాలా, గుంటూరు పోవాలా? వినుకొండకి డయాలసిస్ అవసరం అయితే 5 ఏళ్లలో వాళ్ళు ఒక డయాలసిస్ సెంటర్ పెట్టలేకపోయారు, ఒక బస్ షెల్టర్ కట్టలేకపోయారు, టౌన్ లో ఒక మరుగుదొడ్డి కట్టలేకపోయారు. అది వాళ్ళ పరిస్థితి. డ్రింకింగ్ వాటర్ పనులకి కృషి చేశాం, నిధులు వచ్చినాయి. ఇప్పుడు టెండర్ పిలిచాం, టెండర్ పిలిచినాక కదా పనులు మొదలు పెట్టాల్సింది. మరి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మన అవసరాలు చెప్పాలా? అర్థం. ప్రజలు ఈ సంవత్సరం ఆంజనేయులు గారికి నిధులు ఇస్తే మళ్ళీ పెద్ద ఎత్తున పనులు చేస్తాం, దానివల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఎమ్మెల్యేకి కూడా మంచి పేరు వస్తుంది, నిధులు ఇమ్మని అడిగిన మాట వాస్తవం. దానిలో తప్పే ఉంది? దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడటం దుర్మార్గం. మీరు చేయలేదు, మేము చూస్తే సంతోషించండి, మేము చేస్తాం చూసి సంతోషపడండి. ఎందుకు ఈర్ష్య పట్టం? ఏ పని చేసినా ఈర్ష్య పట్టం, బురద జల్లటం, ఇది మంచి సంస్కారం కాదు. ఇది పెద్దలు గుర్తుపెట్టుకోవాలా. రోజు లేస్తే అబద్ధాలతో ఎదుటోళ్ళ మీద బురద జల్లేటువంటి ఈ నీచ సంస్కృతి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఇలాంటి దాన్ని అభినందించలేదు. ఎప్పుడన్నా మీరు ఒక డయాలసిస్ సెంటర్ తెచ్చారా మీ బతుకులకే? ఈరోజు తెచ్చాం. మా ముఖ్యమంత్రి గారు, మన అందరూ ముఖ్యమంత్రి గారు, ప్రీతం ముఖ్యమంత్రి గారు ఇక్కడ హామీ ఇచ్చారు, వెంటనే జీవో ఇచ్చి పంపించారు. మంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాదు తొందరలోనే ట్రామా కేర్ సెంటర్ తీసుకొస్తాం. ఏదైనా యాక్సిడెంట్ అయితే ప్రాణాలు బతికించుకోవడానికి ట్రామా కేర్ అవసరం ఉంది, ఐసీయూ అవసరం ఉంది. ఐసీయూ ట్రామా కేర్ సెంటర్ని తొందరలోనే తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేంద్ర రాష్ట్ర బీజేపీ దిశానిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్, సావెల్యాపురం మండలం సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర, ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ, వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ సూచనల మేరకు మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమాన్ని మండలంలోని ఈర్లపాడు గ్రామంలో స్థానిక బీజేపీ నేత వెనిగండ్ల ఆంజనేయులు నిర్వహణలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సావెల్యాపురం మండలం బీజేపీ అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గ్రామస్తులు 6 అర్జీలు ఇవ్వగా ముఖ్యంగా గ్రామీణ రక్షిత మంచినీటికి గత 15 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని, దీనికి జల్ జీవన్ మిషన్ పథకం మంజూరు చేయాలని, అలాగే గ్రామంలో పూర్తి స్థాయిలో సైడ్ డ్రైనేజీలు నిర్మించాలని, మరియు పాత కరెంటు స్తంభాల వల్ల ప్రమాదం పొంచి ఉందని, వాటి స్థానంలో కొత్త కరెంటు స్తంభాలు నిర్మించాలని, శుభ కార్యక్రమాలు వివిధ రకాల ఫంక్షన్లలో నిర్వహించుకునేందుకు ఏ విధమైన మండపాలు లేనందున కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని, ఎన్ఆర్ఈజీఎస్ కింద పొలాలకు వెళ్లే రహదారులు నిర్మించాలని కోరుతూ అర్జీలు వచ్చాయని, ఈర్ల రాజా అనే వ్యక్తి కనీసం నివసించటానికి అడుగు జాగా కూడా లేదని, నివసించేందుకు గ్రామంలో ప్రభుత్వ భూమిని మంజూరు చేయాలని దరఖాస్తు ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంచేటి రామయ్య, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు కేంద్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జనతా వారధి కార్యక్రమాన్ని సావెల్యాపురం మండలం సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు,
ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బోరణ సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ ఎర్లగడ్డ లెనిన్ కుమార్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ గారి సూచనల మేరకు శావల్యాపురం మండలంలోని ఎర్లపాడి గ్రామంలో స్థానిక బీజేపీ నేత వెనుగండ్ల ఆంజనేయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జనతా భారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా గ్రామస్తులందరూ కూడా ఊరికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు త్రాగునీటి సమస్య. ఇప్పుడు 2002 సంవత్సరంలో ఏర్పాటైనటువంటి ఈ యొక్క గ్రామీణ రక్షిత మంచినీటి పథకం పూర్తిగా విమానుష్యంగా తయారైంది. గత 15 సంవత్సరాల నుండి కూడా ఎటువంటి త్రాగునీటి సరఫరా అనేటువంటి పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. వాటర్ హెడ్ ట్యాంకు, అలాగే ఫిల్టర్ బెడ్స్, అలాగే పైప్ లైన్ ఇవన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా పనికి రాకుండా పోయాయి. కాబట్టి జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి త్రాగునీరు ఇచ్చేటువంటి క్రమంలో జేఎం స్కీమ్ని ఈ గ్రామానికి మంజూరు చేయమని చెప్పి గ్రామస్తులందరూ కూడా ముక్తకంఠంతో కోరడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి మరొక సమస్య సైడ్ డ్రైనేజ్. ఈ గ్రామంలో 80% సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది, కానీ సైడ్ డ్రైనేజ్ నిర్మించకుండానే ఈ యొక్క సీసీ రోడ్లు పోశారు. అందువల్ల వర్షపు నీరు రహదారుల మీదకి వచ్చి చెత్తం అంతా కూడా రోడ్ల మీద నిలవటం వల్ల దుర్గంధం వెదజల్లుత అంటురోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉందని, సత్వరమే సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, పూర్తి చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది గ్రామస్తులందరూ కూడా. అలాగే మరొక ప్రధానమైన సమస్య ఏమంటే గ్రామంలో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు. 1980 దశకంలో ఈ గ్రామానికి కరెంట్ ఇవ్వడం జరిగింది. ముందుకు రమ్మొచ్చిన కొంచెం ముందుగా 1980 దశకంలో ఈ గ్రామానికి కరెంటు సప్లై అనేది ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అదే విద్యుత్ స్తంభాలు ఉండడం వల్ల అవి పూర్తిగా తుప్పుట్టి ఒక పక్కకి ఒరగిని. అలాగే రహదారులు ఏర్పాటు క్రమంలో ఈ యొక్క విద్యుత్ స్తంభాల యొక్క ఎత్తు కూడా తగ్గి వరిగడ్డి భూములు పోయేటప్పుడు, అలాగే పెద్ద పెద్ద వాహనాలు పోయేటప్పుడు కరెంటు తగిలేటువంటి ప్రమాదం పొంచి ఉందని, ఈ యొక్క స్తంభాలు కూడా పూర్తిగా పాడైపోయినాయని, వాటి స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పి గ్రామస్తులందరూ కూడా కోరారు. అలాగే మరొక ముఖ్యమైన సమస్య ఏమిటంటే పొలాలకు వెళ్ళేటువంటి రహదారులు. ఇలా ఎన్ఆర్జీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో కూడా పొలాలు వెళ్ళే రహదారుల్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతుంది. ముఖ్యంగా వీళ్ళకి గతంలో ఉన్నటువంటి పోట్లూరు పాత రహదారి, అలాగే ఊరి నుంచి తూర్పు వెళ్ళేటువంటి రహదారి, పొలాల రహదారులు ఇవన్నీ కూడా పొలానికి వెళ్ళేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఎన్ఆర్జీఎస్ కింద పథకం కింద కానీ లేదంటే జిల్లా పరిషత్ ద్వారా ఏర్పాటు చేస్తున్న పథకం కింద కానీ ఈ పొలాలు వెళ్ళే రహదారులు కూడా ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా కొంతమంది పాపం ఏళ్ల రాజు అనేటువంటి వ్యక్తి అతను పిల్లలు భార్య ఉన్నారు. కనీసం నివసించడానికి కాసింత అడుగు జాగా కూడా లేనందువల్ల గవర్నమెంట్ వారు మా యొక్క పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కొంత ఈ యొక్క ఎల్లపాడి గ్రామంలో ప్రభుత్వ జాగాని మంజూరు చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఇలా దాదాపుగా 8-9 అర్జీలు వచ్చినాయి. ముఖ్యంగా అన్నీ కూడా గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్యలు. ఈ యొక్క సమస్యల్ని మేము త్వరలోనే కలెక్టర్ గారి దృష్టికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు మా ఎందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. భారత్ మాతా కీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.